హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్షల తేదీ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు అభ్యర్థులు కాస్త భయంగా, కాస్త బలవంతంగా చదివే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులు చాలా కులాసంగా ఉన్నారు. ఇప్పుడు వారికి ఆలోచన వచ్చింది, ఎలాగైనా మార్కులు పెంచుకోవాలి. మరి మార్కులు పెరగకపోతే నా పరిస్థితి ఏంటి అనే ఒక సందిగ్ధమైన పరిస్థితిలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేయాల్సిందల్లా, నిజంగా కనుక మనకు మార్కులు పెరగకపోతే మన పరిస్థితి ఏంటి అని మొదట ఒక్క నిమిషం ఆలోచించాలి. తద్వారా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మీకు కనుక మార్కులు పెరగకపోతే, మార్కులు తక్కువ వస్తే, లేదా అదే మార్కులు వస్తే అంటే మన చదువులో ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు అనే విషయాన్ని గమనించాలి. తద్వారా మనం బలహీనమైపోతాం, బలవంతంగా చదివే ప్రయత్నం చేస్తాం, భయం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చేయాల్సిందల్లా, మనకు సఫిషియంట్ డేట్స్ ఉన్నాయి, చాలా సఫిషియంట్ డేట్ ఉన్నాయి. మీరు ఎంత చదివినా ఈ కొన్ని రోజులే అనే విషయాన్ని బాగా మదిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా 2-3 రోజుల్లో మీరు చదవాల్సినటువంటి భాగాన్ని కొంతవరకు చదివి ఆపేసేయాలి. కానీ వెంటనే 80% కూడా ఆపేయకూడదు. కాబట్టి వెంటనే మీరు చదవాలనుకున్నది, ఇంకా మిగిలినది ఏదైతే ఉంటుందో అది వెంటనే చదివేసి ఆపేసి రివిజన్కి వెళ్ళిపోవాలి. సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే విజేతలది రివిజన్ అండ్ ప్రాక్టీస్ బిట్స్. రివిజన్ ద్వారా బాగా గుర్తుంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ద్వారా తప్పులు ఏమిటో తెలుసుకుంటారు. కాబట్టి రివిజన్ లేకుండా, ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళడం అంటే మనము ఎలాంటి ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్ళడమే అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మిగతా వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి భయపడకండి. భయం మిమ్మల్ని బలహీనం చేస్తుంది, బలవంతంగా చదివేటట్టు చేస్తుంది. వెంటనే ఎగ్జామ్ వచ్చేస్తుంది, మళ్ళీ అదే ఫలితాలు రిపీట్ అవుతాయి. కాబట్టి దయచేసి ఈ టైంను మనం బాగా సఫిషియెంట్గా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా వేగంగా చదవాలి, చాలా ఫాస్ట్గా చదవాలి, ప్లస్ గంటల సంఖ్య పెంచాలి. వేగంగా చదవాలి, గంటల సంఖ్య పెంచాలి. మనం ఎంత టైం ఇచ్చినా చదివేది రోజు కొన్ని గంటలే. ఆ కొన్ని గంటలు అన్నీ కూడా ఇప్పుడు మీ శక్తియుక్తులన్నీ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉపయోగించుకోండి. ఎంత చదివినా ఈ కొన్ని రోజులే. ఫలితాలు పెరగకపోతే, మార్కులు పెరగకపోతే మన పరిస్థితి ఏమిటి, పోటీలో ఉండలేము, మిగతా వారికి ఎక్కువ మార్కులు ఉన్నాయి అనేది ఒకటి మైండ్లో పెట్టుకొని ఆ ఆలోచనను పక్కకు పెట్టి వెంటనే కంగారు పడకుండా కంగారులాగా సబ్జెక్టును పరిగెత్తిస్తే ధైర్యం ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఎందుకంటే రివిజన్ చేయాలి, ప్లస్ దాంతోపాటు మీకు విజన్ ఉండాలి. విజన్ అంటే ఎన్ని మార్కులు రావాలి నాకు అంటూ నీకంటూ ఒక టార్గెట్ ఉండాలి. ఆ టార్గెట్ ఈ టైంలో పెట్టుకున్నా సరే మీరు 100% సక్సెస్ కాగలరు. ఎందుకంటే రివిజన్ ఉంటుంది, చాలామందికి విజన్ ఉండదు. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు మళ్ళీ చెప్తున్నాను, మీరు కారులో వేగంగా డ్రైవ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఎవరు మాట్లాడినా మీరు మాట్లాడరు, పలకరించరు. కాబట్టి మీరు వేగంగా సబ్జెక్టును పరిగెత్తించాలి, ప్లస్ గంటల సంఖ్య పెంచాలి. అప్పుడు టైం ఉంటుంది, ప్లస్ సిలబస్ బాగా పూర్తవుతుంది. అన్ని సబ్జెక్టులకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. కాబట్టి ఈ విషయాన్ని మదిలో పెట్టుకొని ధైర్యంగా ఉంటారు, కులాసాగా ఉంటారు. ఎందుకంటే టైం చాలా ఉంది. కాబట్టి మరి గంటలు అనవసరంగా అనేక విషయాలపై మీరు మనసు లగ్నం చేస్తే మీ చదువు బాగా డిస్టర్బ్ అవుతుంది. ఎగ్జామ్ తేదీలు అయితే వచ్చాయి, మరి నాకు సెంటర్ ఎక్కడ పడుతుంది, హాల్ టికెట్ ఇప్పుడు వస్తాయి, ఎలా వెళ్ళాలి, ఎవరిని తీసుకొని వెళ్ళాలి, పేపర్ ఎలా వస్తుంది, ఇలాంటి ఆలోచనలు కనుక మీరు గంటలు చేస్తే బడి గంటలు మాత్రం వినలేరు, బడి గంటలు కొట్టలేరు. కాబట్టి మీరు బడి గంట ఖచ్చితంగా వినాలంటే ప్రతి గంటను బాగా సద్వినియోగం చేసుకోవాలి, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. కానీ ఒక విషయం మీకు బాధ కలిగించినా సరే నేను చెప్పాలనుకుంటున్నాను. గత డిఎస్సిలో మీరు మిగిలిపోయినవారు, సబ్జెక్టును మిగిలించిన వారు. కాబట్టి ఆ తప్పులు మళ్ళీ మనం చేయకుండా నా మాటలు మీరు జాగ్రత్తగా వింటారని ఉద్దేశంతో మరి మీకు పదే ఒక మాట చెప్తుంటాను. సైకాలజీ పర్స్పెక్టివ్స్ నాకు వదిలేయండి అని ఎన్నోసార్లు చెప్తుంటాను. చెప్పాను, విన్నారు, చాలామంది ప్రూఫ్ చేసుకున్నారు. ఎందుకంటే లైవ్ క్లాసులు పెట్టాను, అందరూ హాజరయ్యారు. ఉచిత పరీక్షలు పెట్టాను, చాలామంది హాజరయ్యారు. కాబట్టి దయచేసి మిత్రులారా,
మీకు గనక ఇంకా ఏదైనా టాపిక్ డౌట్ ఉంటే వెంటనే క్లాసులు వినండి, చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా క్లాసులు వినండి, వెంటనే పుస్తకాన్ని చదవండి, వెంటనే ప్రాక్టీస్ బిట్స్ చేయండి. మన యాప్లో కేవలం 50 రూపాయలకే ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ కూడా ఉంది. ఎందుకంటే సైకాలజీలో ఒక్క మార్కు తక్కువ వస్తే చాలా బాధపడాలి, ఎందుకంటే మళ్ళీ పిఐఈలో కూడా సైకాలజీ ఉంటుంది. కాబట్టి బేస్ పునాది బాగా వేస్తే బిల్డింగ్ బాగా కడతాం. బిల్డింగ్ అనేటువంటిది డిఎస్సి, పునాది అనేటువంటిది టెట్. కాబట్టి టెట్ చాలా పవిత్రమైనది, ఇది ఒక పవిత్రమైన పరీక్షగా భావించండి. కాబట్టి ఎంత పవిత్రంగా మనం పూజలు చేస్తామో, ఎంత పవిత్రంగా అయ్యప్ప మాల వేసుకొని పనులు చేస్తామో, అదేవిధంగా దీక్షను సంకల్పంతో ఈ కొన్ని రోజులు బాగా చదువుతాం, ధైర్యంగా చదువుతాం, గంటల సంఖ్య పెంచుతాం, వేగంగా చదువుతాం, అనవసరమైన విషయాలు పట్టించుకోం. దీనిలో భాగంగానే ఈ నెల 22 నుంచి వరుసగా సైకాలజీ సంబంధించి 30 ప్రశ్నలతో కూడినటువంటి పరీక్షలు ఉచితంగా మన యాప్లో నిర్వహించబోతున్నాం. మీకు తెలుసు, మనం ఎన్నోసార్లు ఉచిత పరీక్షలు నిర్వహించాం, జాబులు కొట్టారు, ఉచితంగా క్లాసులు వినే అవకాశం కల్పించాం. ఇప్పటికీ టెట్ సైకాలజీ కోర్స్ కేవలం 250 రూపాయలకే మనం అందిస్తున్నాం. 50 రూపాయలకే టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం. ఎందుకంటే పేదవారు ధనికంగా కావాలంటే ముందుగా వారు క్లాసులు వినాలి, కాబట్టి వారి దగ్గర సామర్థ్యం ఉండాలి. కాబట్టి మన యాప్ను ఉపయోగించుకోండి. ఏ అనుమానం ఉన్నా సరే మెసేజ్ పెట్టండి, షెడ్యూల్ని ప్రకటిస్తాం. మరియు అదేవిధంగా గ్రాండ్ టెస్టులు కూడా ఎడ్జిటి వారికి 2 పెట్టబోతున్నాం, 1వ తారీఖు 2వ తారీఖు. కాబట్టి మీరందరూ కూడా నార్మల్ ప్రశ్నలకు, చిన్న చిన్న లైన్ ప్రశ్నలకు కాలం చెల్లింది. కాబట్టి ప్రశ్నలంతా ట్విస్టెడ్గా ఉంటాయి, బాగా ఆలోచన చేసేటట్టుగా ఉంటాయి, అప్లికేషన్ మోడల్లో ఉంటాయి, కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటాయి. కానీ మీరు కన్ఫ్యూజ్ కారు, కన్ఫామ్గా ప్రశ్నను గుర్తుపట్టి పెట్టేస్తారు. 100% నాకు నమ్మకం ఉంది. 100% ఈసారి మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, అవమానంతో ఉన్నారు, మీ పక్కవారు పాఠశాలకు వెళ్ళారు. కాబట్టి ఇదొక 2 అవకాశాల్లో మొదటి అవకాశాన్ని బాగా వినియోగించుకున్నవాడే రెండవ అవకాశాన్ని, డిఎస్సిని బాగా ఉపయోగించుకుంటాడు. కాబట్టి ఎక్కువ మార్కులతో ముందుకెళ్దాం, ఇంప్రూవ్మెంట్ చూపిద్దాం, సత్తాను చూపిద్దాం, మార్కులు పెంచుకుందాం. ఉచిత పరీక్షలు రాయండి, 30కి 30 పొందండి. మన పుస్తకం మార్కెట్లో ఉంది, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. సులభమైన పదజాలంతో, ఎక్కువ ఉదాహరణలతో, ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్తో, ఎక్కువ క్వాలిటీ పేపర్తో, ఎక్కువ మోటివేషన్ కొటేషన్లతో మనకు సిద్ధంగా ఉంది మన శ్రీ విద్యా పబ్లికేషన్. మన క్లాసులు సిద్ధంగా ఉన్నాయి. సింపుల్గా షార్ట్కట్లు గుర్తుపెట్టుకొని ప్రశాంతంగా టెన్షన్ లేకుండా ఒక సబ్జెక్టుపై గ్రిప్ వచ్చేలా మీకు నేను ధైర్యాన్ని కల్పిస్తాను. ఏ అనుమానం సరే మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. ఏ రాత్రైనా పెట్టండి, వీలు చూసుకొని మేము స్పందిస్తాం. మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా, నిజ, వాస్తవ సబ్జెక్ట్తో కూడిన సమాచారంతో మేము ముందుకు వస్తాం. కాబట్టి బడిగంట వినాలన్నా, బడిగంట కొట్టాలన్నా ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ గంట కొట్టండి. ఖచ్చితంగా మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంది. ప్లే స్టోర్లో జంగం విశ్వనాథ్ సైకాలజీ గురువు ఉంది. కాబట్టి ఉచిత పరీక్షలను తేలికగా తీసుకోకండి. ఖచ్చితంగా పరీక్షలు రాయండి. అద్భుతమైన ప్రశ్నలు, మిమ్మల్ని ఆలోచింపజేసే ప్రశ్నలు మేము తయారు చేస్తున్నాం. షెడ్యూల్ ఇవ్వబోతున్నాం, అందరూ రాయండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు డిప్యూటీ డిఓ అభ్యర్థులందరూ కూడా పరీక్షల కోసం ఎదురు చూడండి. ఒక అర్ధగంట టైం కేటాయించండి. 30 ప్రశ్నలు ఉంటాయి. ఆ 30 ప్రశ్నలే అవే ఎగ్జామ్లో కల్పిస్తాయి. సో ఆల్ ద బెస్ట్.